జగన్ పరిస్థితి తేట తెల్లమైంది. దానికోసమే మేము ఎలక్షన్ జరిపినాం, కానీ ఈ పదవి అనేది మాకంత ముఖ్యం కాదు. ఎస్, ఇప్పుడు మీరు చెప్పినట్లే మేము మా భార్యతో మేము రాజీనామా చేయిస్తాం. తర్వాత మిమ్మల్ని కూడా ఒకటే సవాల్ అడుగుతున్నా నేను. ఏదైతే పులివెందుల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలే, పులివెందుల సమస్యలు పట్టించుకోలే, ఏమీ పట్టించుకోలే. అట్టప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అనర్హత. ఆ ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అర్హుడు కాదు. నీకు నిజంగా ఇప్పుడు నిన్న పులివెందులు జరిగిన ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని నువ్వు నిజంగా ఫీల్ అయ్యి ఏదన్నా ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రండి. 2 ఎలక్షన్స్ తర్వాత కేంద్ర బలగాలతో జరిపిస్తాం. ఎలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి మీరు అడిగిన విధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి జరిగిద్దాం. అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేకి బై ఎలక్షను, పులివెందుల మండల జెడ్పీటీసీకి కూడా బై ఎలక్షన్ వస్తుంది. అప్పుడు చేతన అయితే చూసుకుందాం. అప్పుడు నీ కథ ఏందో మా కథ ఏందో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది. దమ్ముంటే నా ఈ సవాల్ను స్వీకరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాను. అంటే వాళ్ళ చెంచా బ్యాచ్తో ఇది అట్లా జరగలేదు, ఇది ఇట్లా జరగలేదు అని ఏమేమో చెప్తున్నారు కదా. ఏమేమో చెప్తూ సెంట్రల్ ఫోర్స్ పెట్టి ఎలక్షన్ జరపమని అడుగుతున్నారు. అంటే అతని మనుషులు, అంటే సతీష్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి నేనేం చెప్తారంటే, సరే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి పోలేదు, ఏం లేదు. తర్వాత మీరు ఇప్పుడు పులివెందుల్లో మమ్మల్ని రాజీనామా చేయమంటున్నారు. ఇదే రాజీనామా నువ్వు కూడా ప్రజల సమస్యలు తీర్చలేదు, ఇంకోటి తీర్చలేదు. నువ్వు కూడా రాష్ట్ర ప్రజలకు నాకు బలం ఉందని ఒక సంకేతం ఇచ్చుకోవాలంటే నువ్వు కూడా రాజీనామా చేసిరా. మేము మా భార్యతో రాజీనామా చేసాం. పులివెందుల మండల జెడ్పీటీసీ, పులివెందుల ఎమ్మెల్యే ఎలక్షన్ 2 కేంద్ర బలగాల దాంతో చేసుకుందాము, నీకు దమ్ముంటే రా అని చెప్తున్నాం. జగన్ పరిస్థితి తేట తెల్లమైంది. దానికోసమే మేము ఎలక్షన్ జరిపినాం, కానీ ఈ పదవి అనేది మాకంత ముఖ్యం కాదు. ఎస్, ఇప్పుడు మీరు చెప్పినట్లే మేము మా భార్యతో మేము రాజీనామా చేయిస్తాం. తర్వాత మిమ్మల్ని కూడా ఒకటే సవాల్ అడుగుతున్నా నేను. ఏదైతే పులివెందుల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలే, పులివెందుల సమస్యలు పట్టించుకోలే, ఏమీ పట్టించుకోలే. అట్టప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అనర్హత. ఆ ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అర్హుడు కాదు. నీకు నిజంగా ఇప్పుడు నిన్న పులివెందులు జరిగిన ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని నువ్వు నిజంగా ఫీల్ అయ్యి ఏదన్నా ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రండి. 2 ఎలక్షన్స్ తర్వాత కేంద్ర బలగాలతో జరిపిస్తాం. ఎలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి మీరు అడిగిన విధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి జరిగిద్దాం. అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేకి బై ఎలక్షను, పులివెందుల మండల జెడ్పీటీసీకి కూడా బై ఎలక్షన్ వస్తుంది. అప్పుడు చేతన అయితే చూసుకుందాం. అప్పుడు నీ కథ ఏందో మా కథ ఏందో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది. దమ్ముంటే నా ఈ సవాల్ను స్వీకరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాను. అంటే వాళ్ళ చెంచా బ్యాచ్తో ఇది అట్లా జరగలేదు, ఇది ఇట్లా జరగలేదు అని ఏమేమో చెప్తున్నారు కదా. ఏమేమో చెప్తూ సెంట్రల్ ఫోర్స్ పెట్టి ఎలక్షన్ జరపమని అడుగుతున్నారు. అంటే అతని మనుషులు, అంటే సతీష్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి నేనేం చెప్తారంటే, సరే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి పోలేదు, ఏం లేదు. తర్వాత మీరు ఇప్పుడు పులివెందుల్లో మమ్మల్ని రాజీనామా చేయమంటున్నారు. ఇదే రాజీనామా నువ్వు కూడా ప్రజల సమస్యలు తీర్చలేదు, ఇంకోటి తీర్చలేదు. నువ్వు కూడా రాష్ట్ర ప్రజలకు నాకు బలం ఉందని ఒక సంకేతం ఇచ్చుకోవాలంటే నువ్వు కూడా రాజీనామా చేసిరా. మేము మా భార్యతో రాజీనామా చేసాం. పులివెందుల మండల జెడ్పీటీసీ, పులివెందుల ఎమ్మెల్యే ఎలక్షన్ 2 కేంద్ర బలగాల దాంతో చేసుకుందాము, నీకు దమ్ముంటే రా అని చెప్తున్నాం.